నమస్తే అండి. శ్రీదేవి సిరుల్లోకి స్వాగతం, సుస్వాగతం. నేను ఈరోజు స్వామి వివేకానంద గురించి మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనం భారతీయులమని గర్వంగా చెప్పుకోవడానికి కావాల్సినంత భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచమంతా చాటి చెప్పిన ఒక ఉత్తుంగ తరంగం స్వామి వివేకానంద. తప్పకుండా ఇప్పటి యువత మాత్రం స్వామి వివేకానంద జీవిత చరిత్ర చదవాలి. వాళ్ళ పిల్లలకి అంటే భవిష్యత్ తరాలకి చాటి చెప్పి అలాంటి మహానుభావులు మన గడ్డ మీద పుట్టినండి. వారి రుణం తీర్చుకోవాలి. మన మాతృభూమి రుణం తీర్చుకోవాలంటే ఇలాంటి మహానుభావుల చరిత్ర చదవాలి, 10 మందికి చెప్పాలి. అందులో నాది కూడా ఒక చిన్ని ప్రయత్నం అన్నమాట ఇది. తప్పకుండా ఈ వీడియోను ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంటే ఇలాంటి మంచి విషయాలు చెప్పడంలో అస్సలు తప్పులేదండి. చెప్పండి. అంటే నేను ఇంకా రాను కొంతమంది సంఘ సంస్కర్తలు, ఆధ్యాత్మికవేత్తలు, ఇలాంటి మహానుభావులు ఎంతమంది గురించి, పుణ్యక్షేత్రాల గురించి ఎన్నో చెప్పాలన్న క్లుప్తంగా అన్నమాట. మిగతాది మీకు బుక్స్లో దొరుకుతుంది. చాలా క్లుప్తంగా నేను చెప్పే విధానం ఎట్లా ఉండాలి అంటే నిజంగా ఇంకా ఈ చరిత్రను లోతుగా వెళ్ళి చదవాలి, మేము ఈ విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి అన్న ఆలోచన మీకు రావాలి. ఆ తపనతోనే నేను వీడియోస్ చేస్తున్నాను. తప్పకుండా నా వీడియోస్ ప్రతి ఒక్కరూ చూడండి, చదవండి, లైక్ చేయండి, 10 మంది మిత్రులకు పంపండి. నా స్థాయిని కాస్త మరింత పెంచి నాలో ఉత్సాహాన్ని పెంచండి అని చెప్పేసి నేను మొదలు పెడతానండి. తప్పకుండా చూడండి. వి ఆల్ ప్రౌడ్ టు సే వి ఆర్ ఇండియన్స్, రైట్? సువిశాల భారతదేశం గొప్పదనాన్ని తెలుసుకోవాలంటే ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవాలి మనం. స్ఫురద్రూపం, ముఖంలో దివ్య తేజస్సు, భయం ఎరుగని కళ్ళు, దేశభక్తికి నిలువెత్తు రూపం, కుల, మత, వర్ణ, వర్గ విభేదాలు లేకుండా పాశ్చాత్య దేశాలు సైతం ఇలాంటి ఆధ్యాత్మిక నాయకుడు భవిష్యత్తులో పుట్టబోడు అని కీర్తించిన గొప్ప సన్యాసి, కర్మయోగి ఎవరంటే మన స్వామి వివేకానందుడండి. ఒకప్పుడు భారతదేశం అంటే మూఢనమ్మకాల ఊబి అని, పేద దేశమని చులకనగా చూసిన విదేశీయులకు మన దేశ ఔన్నత్యాన్ని, మన సనాతన హిందూ ధర్మాన్ని ప్రపంచమంతా చాటి చెప్పి మన దేశ కీర్తిని ఆకాశమంతా ఎత్తుకు తీసుకుపోయిన మహనీయుడు మన స్వామి వివేకానందుడు. అంటే ఒకప్పుడు సుసంపన్నంగా వెలసిన మన దేశం బ్రిటిష్ వారి కబంధాస్తాల్లో నలిగిపోతున్న రోజులవి. భారతీయులంతా నిరాశ నిస్పృహలతో బ్రతుకుతున్న కాలం అది. అదిగో అలాంటి సమయంలోనే సూర్య భగవానుడు సరికొత్త రూపంలో కలకత్తాలో ఉదయించాడు. ఆ సూర్య భగవానుడే మన వివేకానందుడు. భారతదేశంలోనే అత్యంత గొప్ప ఆధ్యాత్మిక నాయకుడు ఆయన. బ్రతికింది 39 సంవత్సరాలే అయినా మరో 10,000 సంవత్సరాలు ప్రపంచమంతా గుర్తుపెట్టుకునే గొప్ప యోగి, దేశభక్తుడు. తన గంభీరమైన గొంతుతో, మాటలతో మంత్రముగ్ధుల్ని చేసే ప్రపంచ దేశాలతో భళ అనిపించుకున్న మహానుభావుడు మన వివేకానందుడు. అలాంటి మహనీయుడు ఆయన జననం 1866 జనవరి 12 మకర సంక్రాంతి రోజు జరిగింది. ఒక బెంగాలీ కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. చిన్న వయసులోనే ఎన్నో శాస్త్రాలు, మత గ్రంథాలు, చరిత్రలు, మన సనాతన హిందూ ధర్మాన్ని తెలియజేసి కొన్ని 100 పుస్తకాలు చదివారు ఆయన. అసలు ఇంత చిన్న వయసులో ఇన్ని ఎలా చదివారని ఎవరైనా ఆయనను ప్రశ్న అడిగితే ఆయన ఒక మాట చెప్పేవారట. నేను ప్రతి పారాగ్రాఫ్లో మొదటి లైన్, చివరి లైన్ మాత్రమే చదువుతాను, నాకు మిగతాదంతా అర్థమైపోతుంది అని చెప్పేవారట. అది ఆయన మేధస్సు అంత గొప్పదన్నమాట. వారి తండ్రి గారు కూడా న్యాయవాదిగా పనిచేసేవారు. ఆ తర్వాత అలా సాగిపోతుంది. చిన్న వయసులోనే ఎంతో విజ్ఞానాన్ని సంపాదించుకున్నారు ఆయన డిగ్రీ చదివిన తర్వాత పట్టా తీసుకున్న రోజు స్నేహితులందరితో పార్టీ చేసుకుంటున్నప్పుడు ఆయనకి వారి తండ్రి గారి మరణ వార్త తెలిసింది. వెంటనే ఆయన ఇంటికి తిరిగి వచ్చేసారు. అప్పటికే ఆయనకు తమ్ముడు, 2 చెల్లెళ్ళు అనుకుంటాను, 2 చెల్లెళ్ళు ఇలా ఉన్నారు. వాళ్ళకు ఉన్నదంతా కాస్త డబ్బు కరిగిపోయింది. చాలా పేదరికం అనుభవిస్తున్నారు వాళ్ళు. వాళ్ళని పోషించడానికి, కుటుంబాన్ని పోషించడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. అంటే ఉద్యోగం కోసం తిరగని చోటు లేదు. అలా వెళ్తూ ఒక చిన్న స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. ఆయన తనకు వచ్చిన కొద్దిపాటి మొత్తాన్ని కూడా తన కుటుంబాన్ని పోషించడానికే, అంటే ఒక్కోసారి కుళాయిలోని నీళ్లు తాగి ఇంటికి వచ్చి ఏదో ఆహారాన్ని బయట స్నేహితులతో తిన్నానని చెప్పేసి దానికి సంబంధించిందంతా వారికే పెట్టేవారట. అంత పేదరికాన్ని కూడా ఆయన చూశారు. ఆ తర్వాత ఆయన డిగ్రీ చదివే రోజుల్లోనే, అంటే
ఆ, వారి మరణం డిగ్రీ పట్టా తీసుకున్న తర్వాత వచ్చింది, వారి తండ్రి గారి మరణం. ఆ డిగ్రీ చదివే రోజుల్లోనే ఆయన ఒక కాలేజ్లో ఆ, మన ఈ స్పీచ్ వింటున్నారు. ఆయన ఒక లెసన్ చెప్తున్నారు వారి ప్రిన్సిపాల్. ఆయన పేరు విలియం హెస్టీ. ఆయన పారవస్యం అనే పదానికి అర్థం చెప్పడానికి ప్రయత్నం చేశారు ఆయన ఒక లెసన్ చెప్తూ. కానీ ఆయనకు సరిగ్గా చెప్పడానికి రాలేదు దాని అర్థం. వెంటనే ఆయన ఒక మాట అన్నారంటే, ఏమని అంటే, దక్షిణేశ్వరంలో రామకృష్ణ పరమహంస అని గొప్ప యోగి ఉంటారు, ఆయన దగ్గరికి వెళితే ఈ పారవస్యం అనే పదానికి అర్థం చెప్తారని చెప్పగానే వెంటనే స్వామి వివేకానందుడు ఆయన దగ్గరికి వచ్చారు. అప్పటికే ఆయన గురించి కొంత విని ఉన్నారు. ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన్ని కూడా ఒక మాట చెప్పుకోవాలి నేను. ఏమని అంటే, ఆయన ఏదైతే ఒక వయసు ఊహ తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరిని కనిపించిన గొప్ప గొప్ప వాళ్ళందరినీ, మీరు భగవంతుడు అనేవాడు ఉంటే నిజంగా మీరు ఆ భగవంతుడిని చూసారా అని చెప్పి ప్రతి ఒక్కరిని అడిగేవారంట. కానీ ఆయన జీవితంలో భగవంతుని చూసిన అని చెప్పేవారు చాలా అరుదైపోయాను అనమాట, అసలు చెప్పనే లేదు. అలాంటిది రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆయన అదే ప్రశ్న వేశారంట. వేయగానే ఆయన చిరునవ్వు నవ్వుతూ, నేను చూశాను, నీతో మాట్లాడినట్టే నేను భగవంతునితో మాట్లాడతాను, నిన్ను చూసినట్టే నేను ఆయనను చూస్తానని చెప్పారంట. వెంటనే చాలా ఆశ్చర్యపోయారంట వివేకానందుడు. అంటే తనకి భగవంతుణ్ణి చూశాను ప్రత్యక్షంగా అని చెప్పిన వారిలో మొట్టమొదటి వ్యక్తి రామకృష్ణ పరమహంస. వెంటనే ఆయన దగ్గర కొంత కాలం గడిపిన తర్వాత ఆయన దగ్గర ఎన్నో అద్భుతాలు చవి చూశారు. ఆయన దగ్గర ఎంతో నేర్చుకున్నారు. ఆధ్యాత్మికత, భగవంతుని శక్తి, భక్తిలో ఉన్న ఆ గొప్పతనం ఇవన్నీ తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఆయన డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత తండ్రి గారి మరణ వార్త వినగానే కుటుంబాన్ని పోషించడానికి నానా కష్టాలు పడ్డారు. అలా ఆయన ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండగానే ఆయనకి రామకృష్ణ పరమహంస గారికి గొంతు క్యాన్సర్ అని తెలవగానే వెంటనే ఆయన తన ఉద్యోగాన్ని కూడా మానేసి గురువు గారికి సేవ చేసుకుందామని వచ్చారు. ఆయన సేవ చేస్తూనే ఉన్నారు. 1886లో రామకృష్ణ పరమహంస మరణించిన తర్వాత ఇంకా ఆధ్యాత్మిక సనాతన ధర్మాన్ని ఆయన ప్రపంచమంతా చాటి చెప్పాలని చెప్పేసి ఆయన అప్పుడు కంకణం కట్టుకున్న తర్వాత అంతా భారతదేశం అంతా తిరిగి ఆ నలుమూలల, అంటే మన దేశ స్థితిగతులు, ప్రజల జీవన పరిస్థితులు, అక్కడున్న పేదరికము, తర్వాత ఇక్కడున్న ఆధ్యాత్మిక సంపద, ఆధ్యాత్మిక విజ్ఞానం ప్రతి ఒక్కటి చూసిన తర్వాత ఆయనకు అనిపించింది, ప్రపంచ దేశాలన్నీ అప్పటికే మనల్ని చాలా చులకన చేస్తున్నాయి. ఏమని అంటే, భారతదేశం అంటేనే ఒక మూఢనమ్మకాల ఊబి, ఒక పేద దేశమని చాలా చులకనగా చూస్తున్నాయి అవి. వెంటనే ఆయన అనుకున్నారు, ప్రపంచ దేశాలంతా తిరగాలి, నేను చాటి చెప్పాలి మన దేశ ఔన్నత్యం అని. అంత పేదరికంలో, అంత కష్టంలో కూడా గురువు గారికి సేవ చేసుకున్నారు. కుటుంబాన్ని తనకు తోచినంతగా పోషించుకున్నారు. ఆ తర్వాత ఆయన నిర్ణయం తీసుకొని పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలి అని అనుకున్నారు. అనుకున్నప్పుడు ఆయన దగ్గర అసలు నిజంగానే ఆయన దగ్గర ఏమాత్రం డబ్బు లేదు. అయినా సరే అక్కడ ఒక ఏదో రకంగా కొంత మొత్తం కూడబెట్టుకొని తనకు కొంతమంది మహానుభావులు, కొంతమంది గొప్పవాళ్ళు ఇచ్చిన ఫండ్స్తోని ఆయన ఒక షిప్లో అమెరికా ప్రయాణం అయ్యారన్నమాట. అమెరికా ప్రయాణం ఆయన చేరుకోవడానికి కూడా ఒక 2 నెలల సమయం పట్టిన తర్వాత ఆయన చేరుకున్న తర్వాత ఆయనకి అప్పటికే అమెరికాలో సర్వమత మహాసభలు జరుగుతున్నాయి. ఆ విషయం తెలుసుకున్నారు. తనకి ఆ మత మహాసభల్లో ఆయనకు కూడా సభ్యత్వం కావాలి అని చెప్పేసి ఆయన చాలామందిని కలిశారు, బాధపడ్డారు, చెప్పారు, నాకు కూడా అందులో అవకాశం ఇప్పించండి అని చెప్పేసి. అట్లా చాలా ప్రయత్నం చేస్తూ అక్కడే తిరుగుతున్నారు వీధుల్లో. కొంతమంది ఆయన వేషధారణ చూసి, ఏంటో ఈ సన్యాసి ఇట్లా తిరుగుతున్నాడని హేళన చేసేవాళ్ళు ఉన్నారు. ఒకసారి ఒక 2 భార్యాభర్తలు, అంటే విదేశీయులు, అలా ఆయన్ని చూసి, ఎలా ఉన్నాడు ఆయన చూడండి, ఒక జెంటిల్మ్యాన్ లాగా లేడు అని చెప్పేసి ఆయన గురించి హేళనగా నవ్వారంట. అప్పుడు వెంటనే ఆ కపుల్ దగ్గరికి వివేకానందుడు వచ్చాడు. ఏమని అంటే, మీ దేశంలో వస్త్రధారణ చూసి ఫలానా వ్యక్తి జెంటిల్మన్ అని బిరుదిస్తారేమో, కానీ మా దేశంలో అట్లా కాదు, వ్యక్తిత్వాన్ని చూసి జెంటిల్మన్ అని చెప్పేసి బిరుదునిస్తారని చెప్పగానే వాళ్ళు నిజంగా తల దించుకున్నారంట.
అంత గొప్ప వ్యక్తి తన మాటలతో ఎదుటి వాళ్ళ లోపల ఉన్న కల్మషాన్ని సైతం కడిగి వేసేంత గొప్ప శక్తి మన వివేకానందం దగ్గర ఉందన్నమాట. అట్లా అయిన తర్వాత అలా ఉన్నారు. ఇంకా ఆయనకు ఒక క్యాథలిన్ అని ఒక మహిళతో పరిచయం అయిన తర్వాత కొద్ది కాలంలోనే ఆమె స్నేహము ఈయన స్నేహాన్ని ఆమె చూసి ఆయనలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకుంది. ఆయనకు కావాల్సిన సౌకర్యాలు, తన ఇల్లు అన్నీ తనకు ఇచ్చేసి ఈయన గురించి కొంతమందికి చెప్పిందనమాట. చెప్పిన తర్వాత వీరి ప్రవచనాలు, వీరి భారతదేశం యొక్క గొప్పతనాన్ని వీరు చెప్పే మాటల్లో కొంతమంది మహానుభావులు అర్థం చేసుకొని, అందులో కొంతమంది విదేశీయులే, అందులో అక్కడి వారే కొంతమంది ఈ సర్వమత మహాసభలు ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వారికి ఒక లెటర్ రాశారంట. ఏమని అంటే, ఒక వ్యక్తిని మనం చెప్పాలంటే ఆ వ్యక్తి గురించి అంటే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఒక్క మాటలో ఆయన ఏమని చెప్పారట అంటే, ఒక గొప్ప ఆధ్యాత్మిక నాయకుడిని చూసాం మేము, ఇలాంటి వ్యక్తి భవిష్యత్తులో పుట్టబోడు, ఇతనికి మన ఈ సర్వమత మహాసభలకు రావడానికి అవకాశం కల్పించండి అని చెప్పి ఆ ఉత్తరంలో రాశారంట. వెంటనే వీరికి, మన వివేకానందుడికి అక్కడికి రావడానికి పిలుపు వచ్చిందండి. అలా పిలుపు రాగానే ఆయన సంతోషంతో కొన్ని రోజులు ఆ సర్వమత మహాసభలు జరిగాయి. ఆయన ప్రతిరోజు వెళ్తున్నారు. కొంతమంది అక్కడ కూడా ఆయన వేషధారణ అది చూసి ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే ఆయన పట్టించుకోకుండా ఒకరోజు ఆయన వంతు వచ్చింది మాట్లాడడానికి. వెంటనే ఆయన తేజస్సు, ఆయన కళ్ళు, మనం వివేకానందుని రూపం చూస్తాం కదా, ఎంత స్ఫురద్ రూపం ఆయన. అలాంటి వ్యక్తి స్టేజ్ మీదకి వెళ్ళి ఎలాంటి భీతి ఆయనకి వెంటనే ఎలా సంబోధించారు అంటే, నా ప్రియమైన సోదర సోదరీమణులారా అని సంబోధించారంట. ఒక్కసారి సభలో అందరూ అసలు చాలా సంతోషపడి ఆ సభ మొత్తం చప్పట్లు కొట్టారటండి ఒక్కసారిగా. అంటే అప్పటి వరకు ప్రసంగించిన వాళ్ళందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని చెప్పేసి అన్నారు. కానీ మన వివేకానందుడు మాత్రం మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని, ప్రియమైన నా సోదర సోదరీమణులారా అని సంబోధించేసరికి ఆ సభలో ఉన్న 4,000 మంది ప్రజలకి, సభ్యులకి, అక్కడికి వచ్చిన వాళ్ళకి ఆ పిలుపులో ఎలాంటి స్వార్థం లేదు, ఒక అనుభూతి కలిగిందట, ఒక ప్రేమగా పిలిచినంత అనుభూతి వాళ్ళకి కలిగిందంట. వెంటనే ఒక 2 నిమిషాలు ఆపకుండా వాళ్ళు చప్పట్లు కొట్టారటండి. ఆ తర్వాత ఆయన తన ప్రసంగం మొదలుపెట్టి, తన ప్రసంగంలో మన భారతదేశ ఔన్నత్యం, ఆధ్యాత్మిక విజ్ఞానం, సనాతన హిందూ ధర్మం, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కళ్ళగట్టినట్టుగా వాళ్ళకి ప్రతిరోజు వివరించేవారట. అక్కడ ఉన్న చాలా గొప్ప మంది, గొప్ప ప్రొఫెసర్స్, వీళ్ళు అసలు ఎలాంటి వాళ్ళ స్థాయిని, వాళ్ళ స్థితిని కూడా మర్చిపోయి ఈయన ప్రసంగాన్ని అలా చెవులు రిక్కించి వినేవారంట. వాళ్ళంతా విని ఆ తర్వాత ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత వారందరూ ఆయన దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడము, ఆటోగ్రాఫ్ తీసుకోవడము, ఇట్లా అలా జరిగిపోయేదంట. అంత గొప్పగా ఆయన ప్రసంగించేవారట. ఆ తర్వాత విశ్వమత మహాసభలో ఎప్పుడైతే ఆయన మన దేశం గురించి చెప్పారో అప్పటికే మన భారతదేశ కీర్తి ప్రతి ఒక్కరికి అర్థమైపోయిందనమాట. అలా ఆయన చికాగోలో కొన్ని రోజులు ఉన్నారు. ఆ తర్వాత ఆయన చికాగోలో ఉన్న ఇంకొక విషయం అండి, చికాగోలో ఆయన ఎప్పుడైతే విశ్వమత మహాసభలకి వెళ్ళాలని అనుకున్నప్పుడు, ఆయన సభ్యత్వం కోసం ఆయన ప్రయత్నించినప్పుడు ఒక 3 నెలలు అవి వాయిదా పడి కొంతకాలం జరిగింది. జరిగినప్పుడు ఆ టైంలో ఆయన ప్రతిరోజు ఒక లైబ్రరీకి వెళ్ళేవారంట. లైబ్రరీకి వెళ్ళి రోజు ఒక పుస్తకం తీసుకెళ్ళి తెల్లవారి తీసుకొచ్చి ఇచ్చేవారంట లైబ్రరీ. ప్రతిరోజు అలా జరుగుతుంది. ఆ లైబ్రరీలో ఒక లేడీ ఉంది, లైబ్రేరియన్గా. ఆమె అడిగిందంట చిరాగ్గా, ఏంటి ప్రతిరోజు అంత పెద్ద బుక్ తీసుకెళ్తున్నావు, మళ్ళీ వెంటనే తిరిగి వచ్చి ఇచ్చేస్తున్నావు, గొప్ప కోసం తీసుకెళ్తున్నావా, చదవని దానికి తీసుకెళ్ళడం ఎందుకని చెప్పి చిరాకు పడిందంట ఆమె. ఆయన ఒక మాట అన్నారంట వెంటనే మన వివేకానందుడు, ఏమనంటే, చదవడం లేదని మీరెందుకు అనుకుంటున్నారు, ఇప్పుడు నేను ఇంతవరకు ఎన్ని బుక్స్ తీసుకెళ్ళాను, మీ దగ్గర ఉంటుంది కదా కౌంటింగ్గా, ఏ బుక్లోనైనా ఏ క్వశ్చన్ అన్నా నన్ను అడగండి, నేను చెప్తానన్నారంట. ఆయన ఆశ్చర్యంగా చాలా కొన్ని క్వశ్చన్స్ అడిగిందంట. ఆయన ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్టుగా చెప్పారంట. అది ఆయన మేధస్సు అన్నమాట. అంత గొప్ప మేధస్సు భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. కారణ జన్మలు ఊరికే పుట్టరండి, ఇలా పుడతారనమాట. మన జగద్గురు ఆదిశంకరాచార్యులు కూడా అంతే కదా, 38 సంవత్సరాలే, కానీ మన విశిష్ట అద్వైత మతాన్ని నలుమూలలా చాటి చెప్పారు ఆయన.
తర్వాత మన వివేకానందుడు, ఆయన 38 సంవత్సరాలే బ్రతికారు. కానీ అదే అంటారు కదా, కాకిలా కలకాలం బ్రతికే బదులు హంసల 6 నెలలు బ్రతికితే చాలని చెప్పేసి. ఇలాంటి కారణ జన్మలు ఎక్కడో పుట్టరండి, కేవలం మన భారతదేశం, మన మట్టి మీదే పుట్టారనమాట. కాబట్టి ఇలాంటి మహానుభావుల విషయాలు మనం ఖచ్చితంగా వివరాలు, చరిత్రలు తెలుసుకోవాలి. భవిష్యత్తులో మీ పిల్లలకు, పిల్లల పిల్లలకు, అంటే భావి తరాలకు వీరి జీవిత చరిత్ర గొప్పగా చెప్పాలన్నమాట. ఇది నిజమైన దేశభక్తి. నిజంగా ఇలాంటి వారసులను కన్నా దేశం యొక్క రుణం తీర్చుకునేంత ఏమంటారు అవకాశం మనం తీసుకోవాలి. అలా ఇప్పటి యువతి యువకులు ఉండాలి అని చెప్పేసి నిజంగా ఇది ముఖ్యంగా నా విన్నపం అన్నమాట ఇది. ఆ తర్వాత ఆయన కీర్తి ప్రతిష్టలు, ఆయన మేధస్సు, ఆయన గొప్పతనము, ఆయన మాటల ద్వారా మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా వ్యాపించాయి. ఎంతోమంది ప్రపంచ దేశాలు సైతం ఆయన్ని పిలవడం చేయడం ఇలా చేసేవారు. చికాగోలో కొద్ది కాలం ఉన్న తర్వాత ఆయన లండన్ ఇలాంటి పెద్ద పెద్ద కంట్రీస్లో కూడా ఆయన తిరిగారు. ఒకరోజు ఆయన ఒక విదేశీయుడు వారింటికి విందుకు పిలిచారంట అండి. విందుకు పిలిస్తే ఆయన స్పూన్తో తింటున్నారు, ఈయన భోజనాన్ని చేత్తో చేస్తున్నారు. ఈయన చేస్తున్నప్పుడు ఆయన అడిగారు ఒక మాట, ఏమని అంటే, మీరు ఎందుకు స్పూన్తో తినట్లేదు, అలా చేత్తో తినడం ఏం బాగుంటుంది అని అడిగారంట. వెంటనే చిన్న దాంట్లోనే ఉంటుందండి, చిన్న దాంట్లోనే మన గొప్పతనం, మన వ్యక్తిత్వం, ఎవరమైనా సరే మనమైనా మన మాటలోనే ఉంటుంది ఏదైనా. అందుకే మాట బాగుండాలని అందుకే అంటారు పెద్దవాళ్ళు. చెప్పగానే ఒక మాట అన్నారంటే, ఏమని అంటే, మీరు తినే స్పూన్ ఎంతోమంది తిన్నారు, అదే స్పూన్తో మీరు తింటున్నారు, కానీ నా చేతి వేళ్లతో ఎవరు తినలేదు, నా చేతితో నేను తప్ప ఇంకెవరు తినలేరు కదా, అందుకనే నేను నా చేతితోనే భోజనం చేస్తానని చెప్పగానే వెంటనే ఆ దొరగారు ఆయన స్పూన్ పడేసి ఆయన కూడా అది అలవాటు చేసుకున్నారంట. ఒక మనిషిలో మార్పు తీసుకురావాలంటే ఒక్క మాట చాలండి. ఆ ఒక్క మాటతోనే అర్థం చేసుకునేవాడు మహానుభావుడు, మహనీయుడు. కానీ ఆ మాట యొక్క గొప్పతనాన్ని పక్కన పెట్టేసి ఎదుటి వాళ్ళని చులకన చేసే వాళ్ళని మూర్ఖులు అంటారు. అలాంటి మూర్ఖుల్ని కూడా ఎంతోమందిని తన సమయస్ఫూర్తితో మార్చి తనకొక సైన్యాన్ని ఏర్పరచుకున్నారు ఆయన. అంటే కోటాను కోట్ల మంది ఆయన ఫాలోవర్స్ని ఆయన తయారు చేసుకున్నారు. ఆ తర్వాత రామకృష్ణ పరమహంస గారు ఆయన మరణించిన తర్వాత ఈయన మొత్తం ప్రపంచమంతా మన కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పిన తర్వాత ఆయన రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. ఆ మఠాన్ని స్థాపించి ఎన్నో వచ్చిన ఫండ్స్తోని, అంటే ఒక మంచి చేస్తే భగవంతుడే మనతో ఉంటాడని నేను ఎప్పుడు చెప్తుంటాను కదా. ఇంకా దాని ద్వారా ఎన్నో కాలేజెస్, ఎన్నో హాస్పిటల్స్, ఎన్నో ఆయన ట్రస్ట్లు అని స్థాపించారు ఆయన. అట్లా ఆయన జీవితం అంతా అట్లా సాగిపోయింది. ఇంకా ప్రపంచ దేశాలన్నీ తిరిగి తన మంత్రముగ్ధమైన తన గొంతుతో ఇంకా భారతదేశ కీర్తి ప్రతిష్టలు మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోయినాయి. అలా ఆయన అలుపెరుగని శ్రామికుల్లాగా శ్రమించేసరికి పాపం వారి అనారోగ్యం కూడా దెబ్బతిన్న తర్వాత ఆయన ఒక దగ్గరే విశ్రాంతి తీసుకుంటున్నారు రామకృష్ణ మఠంలో. తన శిష్యులందరూ కూడా ఇంకా చాలామంది ఆయనకు శిష్యులు అయిపోయి ఒక ప్రశాంతమైన జీవితం గడిపేవారంట వాళ్ళందరూ కూడా. ఒకసారి ఆయన నిజంగా కన్యాకుమారిలో ఇప్పటికి కూడా వారి మఠం ఉంటుంది. కన్యాకుమారిలో సముద్రం దగ్గరికి వెళ్తే ఆయన ఎప్పుడైతే ఆధ్యాత్మికత గురించి, గొప్పతనం గురించి తెలుసుకోవాలనుకున్నారో, ఆయన కన్యాకుమారిలో సముద్రం మధ్యలో ఒక కొండను చూసి ఆ కొండ దగ్గరికి ఈదుకుంటూ వెళ్ళి అక్కడ 3 రోజులు ధ్యానంలో గడిపారంట. ఆ ధ్యానంలోనే ఆయనకు అన్ని విషయాలు, ఆధ్యాత్మికత ఏంటి, అసలు మనిషి జన్మ యొక్క సార్థకత ఏంటి, ఇవన్నీ ఆ ధ్యానంలో తెలుసుకున్నారంట. అంత ఏకాగ్రతగా ఆయన ధ్యానం చేశారనమాట. అది ఆ మహానుభావుని గొప్పతనం. సో ఇంకా ఆ తర్వాత ఇదంతా జరిగింది. కాలక్రమేణా ఆయన ఆ మఠంలో ఉంటున్నారు. ఒకరోజు తన శిష్యులకి ఒక మాట చెప్పారంట. జూలై 4 ఆ రోజు శుక్రవారం రోజు 9 గంటలకి ఏమని ఆ తేదీ రాసుకున్నారంట. ఈరోజు నేను కాసేపు ధ్యానంలో కూర్చుంటున్నా అని చెప్పానంట. ఈ జూలై 4 శుక్రవారం ఆ రోజు ఏంటి, ఆ గొప్పతనం ఏంటి, అసలు ఏంటి, గురువుగారు ఎందుకు అంత ప్రత్యేకంగా ఈరోజు డేట్ ఎందుకు అడిగారు అని చెప్పేసి అనుకున్నారంట ఆయన. అనుకున్న తర్వాత ఆ రోజు అది 1902వ సంవత్సరం. ఆయన ధ్యానంలో చాలాసేపు కూర్చొని ఇంకా మంచం మీద విశ్రాంతి తీసుకున్నారు పడుకోవడానికి. ఆ నిద్రలోనే ఆయన పరమపదించారన్నమాట. అంటే ఆయన మరణాన్ని ఆయనే తెలుసుకున్న గొప్ప యోగి ఆయన. ఆ రోజు తనకు మరణం సంభవిస్తుంది అని చెప్పేసి తెలుసుకొని ధ్యానం చేసుకొని ఆ తర్వాత భగవంతులలో ఐక్యమైపోయిన మహానుభావుడు మన స్వామి వివేకానందుడు. అంటే
యువతరము ఇప్పటి యువతరం అంటే మన దేశాన్ని ఇంకా ఇంకా భ్రష్టు పట్టించేంత శక్తులు ఎన్నో తయారైనాయి. మన ఏమంటారు, మన భారతదేశస్తులు కూడా విదేశీ మోజులో పడి అసలు ఆ కల్చర్లో పడి కొట్టుకుంటున్నారు. మళ్ళీ మళ్ళీ వివేకానందుడు ఏదైతే తను బ్రతికున్నప్పుడు తను ముందు చూసే మన భారతదేశంలో ఒక మూఢనమ్మకాలు ఊబి అని ఆ పేదరికంతోనే ఉన్న మన భారతదేశాన్ని చూసి చలించిపోయి అది మన దేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేయడానికి ప్రపంచ దేశాలన్నీ కష్టపడి తిరిగి తిరిగి మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్తే ఇప్పుడు మళ్ళీ అదే స్థాయికి మళ్ళీ మనం దిగజారిపోతున్నాం. మన భారతదేశ కీర్తిని మనం భ్రష్టు పట్టిస్తున్నాం. కాబట్టి అక్కడున్న ఇప్పుడు దేశస్తులు ఎవరైతే విదేశీల్లో ఉంటున్నారో అక్కడ కూడా మీరు కూడా మన సనాతన హిందూ ధర్మాన్ని మనం ఇంత గొప్పవారు వివేకానందుడు ఒక కర్మయోగి, ఆయన ఏదైతే చెప్పారో మన భారతదేశ విలువల్ని సనాతన సంప్రదాయాన్ని అవన్నీ మీరు కూడా పాటించాలి, మీ పిల్లలకు చెప్పాలి. భవిష్యత్ తరాలకు స్వామి వివేకానంద గురించి మనం చెప్పకుంటే అసలు మనం ఈ జన్మ ఎత్తి కూడా వృధానేనండి. భారతదేశ గొప్పతనం తెలియాలన్నా, భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు తెలియాలన్నా, ఇక్కడ ఆధ్యాత్మికత గొప్పతనం తెలియాలన్నా స్వామి వివేకానందుని జీవిత చరిత్ర తప్పకుండా చదవాలి. నేను కొంచెం నెత్తిగా ఉన్న వీడియో ఇంకా మొత్తం ఆయన జీవిత చరిత్ర చెప్పాలంటే కనీసం 100 ఎపిసోడ్స్ కూడా సరిపోదు. కాబట్టి మీరు ఆయన జీవిత చరిత్ర మీరు తెలుసుకోవాలి, చదవాలి. చదివితేనే, ఇలాంటి మహానుభావుల చరిత్రలు చదివితేనే మన జన్మకు ఒక అర్థం అనేది ఏర్పడుతుంది. తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరూ వినండి. నాకు తెలిసినంతగా వారి గొప్పతనాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేశాను. తప్పకుండా ఇలాంటి మంచి వీడియోస్ కోసము గొప్ప సంఘ సంస్కర్తలు, ఆధ్యాత్మికవేత్తలు, మన హిస్టారికల్ ప్లేసెస్, తీర్థ పుణ్యక్షేత్రాల గురించి నాకు ఎంతో చెప్పాలన్న ఒక తపన ఉంది. అది క్లుప్తంగానే ఇంకా ఎంతోమంది మహానుభావులు కూడా ఎన్నో వీడియోస్ చేస్తున్నారు. ఇంకా ఇవన్నీ మీరు సెర్చ్ చేయాలి. మన దేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడంలో, జాతి రుణం తీర్చుకోవడంలో ప్రతి ఒక్కరు స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరు ప్రముఖ పాత్ర వహించాలి. తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంపండి. సబ్స్క్రిప్షన్స్ పెంచి నాలో ఉన్న తపనని అర్థం చేసుకొని నన్ను ఒక స్థాయికి తీసుకొస్తారని చెప్పేసి మరొక్కసారి అందరికీ నమస్తే అండి.